ఇగ్లూ హౌసెస్ ఇవి అన్నీ అంటే పుస్తకాలు చదువుంటాయి ఇగ్లూ హౌసెస్ అని. ఇక్కడ ఒరిజినల్ ఇగ్లూ హౌసెస్ అనమాట. సో మనం అక్కడ గుడి గంటలు కొట్టినట్టుగా ఇక్కడ ఈ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తింపాలన్నమాట. ఇవి తింపితే మనం గంట కొట్టినప్పుడు ఎట్లా అవుతుందో బుద్ధిజం లోపల ఇవి ప్రేయర్ రోల్స్ అంటారంట. సో మనాలికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మనాలి రోడ్ కూడా ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. సో ఇప్పుడు మనము సట్లెజ్ నది దగ్గర అనమాట. సట్లెజ్ నది క్లియర్ వాటర్స్ చాలా బాగుంది చూడండి మీరు, బ్లూ వాటర్స్. ఇది ఒక బ్రిడ్జ్ మనం క్రాస్ కావడానికి ఉంది. ఇది చైనా బార్డర్ నుంచి వస్తుందంట ఈ సట్లెజ్ నది. ఈ చెట్ల వరకు వస్తాయంట నీళ్ళు. పండో డ్యామ్ క్లోజ్ చేస్తే పైన వరకు వస్తాయి. చాలా బాగున్నాయి వాటర్ అయితే, కంప్లీట్ బ్లూ వాటర్స్ ఇవి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. చిన్నప్పుడు చదువుకున్నాం కదా బుక్స్లో సట్లెజ్ అని. సట్లెజ్ నది చైనా బార్డర్ నుంచి వస్తుందంట ఇది. వావ్. ఇటు పక్కంతా కొండలు, పెద్ద కొండలు ఇటు పక్కంతా. హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా ప్రకృతి రమణీయత చాలా బాగుందండి. దీనికోసమన్నా హిమాచల్ ప్రదేశ్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మన వెహికల్ మన కోసం వెయిట్ చేస్తుంది. బ్రిడ్జ్ యూతలు దించాడు, మళ్ళీ అలా వెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ బ్రిడ్జ్ని తగులుతాయంట వాటర్ అప్పుడప్పుడు. అసలు అప్పుడు చూడాలి మజా వస్తుంది, ఎందుకంటే అంత క్లియర్ వాటర్, బ్లూ వాటర్. నిజంగా కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి బ్లూ వాటర్స్. మన దగ్గర ఇంత క్లియర్ అయితే వాటర్ అయితే ఉండదు జనరల్గా. మురుగునీళ్ళు లేదంటే గలీజ్ అంటే మనకు నల్లగా వస్తుంటే, బట్ ఇంత బ్లూ వాటర్స్, ఇంత క్లియర్ వాటర్స్ అయితే మన దగ్గర దొరకడం అయితే కష్టం. ఇలా ఉంటే అసలు ఇక్కడే ఉండాలన్నట్టుగా ఉంది. ఒక హోటల్ కోసం ఆగాం భోజనం కోసం. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో వ్యూ వచ్చేసి ఒక రివర్, చిన్న రివర్ వెళ్తుంది, బాగుంది. రివర్ ఒడ్డు పైన ఒక బిల్డింగ్ కూడా ఉంది. సో వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు నాకు తెలిసి వ్యూ అంతా. మనకి ఇలా లేదండి. బ్యూటిఫుల్ బ్రిడ్జ్ విత్ ఇది మనం చూస్తున్న రోడ్డు హిమాచల్ ప్రదేశ్ మొత్తం లోపల ప్లేన్ ఏరియా, అంటే కొండలు గుట్టలు లేకుండా ఉండే ఏరియా ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుందంట ఇది. సో ఇది ప్లేన్ ఏరియా అనమాట. ఈ రోడ్డు ఫస్ట్ హిమాచల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఇది. అంటే ఇంత ప్లేన్ ఏరియా, ఇక్కడ పోయినా కొండలు గుట్టల నుంచే మనం వెళ్తుంటాం. కానీ ఈ ఏరియా మాత్రం, ఈ రోడ్ మాత్రం ఓన్లీ ప్లేన్ ఏరియా దొరుకుతుంది మనకి ఇక్కడ. సో హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నారో, డిపిఆర్ సిద్ధం చేస్తున్నారో, సో ఈ ఏరియాలో మాత్రమే మనకు అంటే ఎయిర్పోర్ట్ పెట్టే ప్లేస్ కానీ, ఆ ప్లేన్ ప్లేస్ కానీ ఇక్కడే ఉందంట. సో ఇక్కడే పెడుతున్నారు, డిపిఆర్ సిద్ధం అవుతున్నారు. కొన్ని రోజుల్లో ఈ ఏరియాలో మనకు ఎయిర్పోర్ట్ కూడా సిద్ధమైపోతుంది. సో మనాలి వచ్చేవాళ్ళు నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ అయిన తర్వాత ఫ్లైట్లో డైరెక్ట్గా వచ్చేసి ఇంత జర్నీలు ఉండవు. సో మీకు ఎదురుగా కనిపిస్తున్న కొండలు హిమాలయాల్లో భాగంగా ఉండేవి. దీని వెనకాల మంచు పర్వతాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కట్టేది ఇక్కడ రైట్ సైడ్లో, ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ కడుతున్నారు. దేనికోసం అంటే ఎయిర్పోర్ట్ స్పెషల్లీ మనకు ఈ పర్వతాల అవతల చైనా బార్డర్ ఉంటుంది మనకు. సో చైనా బార్డర్కి చైనా వాళ్ళు మనకు దాడి చేసే ప్రయత్నాలు ఎప్పుడు చేస్తుంటారు కనుక ఇక్కడ నుంచి అయితే అంటే ఎయిర్లో ఒక 200 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందంటే ఇక్కడ నుంచి. కాబట్టి ఇక్కడ మీకు ఎయిర్ బేస్, మనకు ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడ నుంచి చైనా మీద దాడి చేయడానికి కోసం, వాళ్ళ దాడిని ఎదుర్కోవడానికి కోసం ఈజీ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఏరియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఎయిర్పోర్ట్ కట్టడానికి. సో ఇది కడితే ఏంటంటే మనకు సెక్యూరిటీ ఎక్కువ, అంటే మనకు ఇండియాకు సెక్యూరిటీ పెరుగుతుంది. అలాగే ఏంటంటే ఈజీ ఉంటుంది అనమాట. వాళ్ళ డ్రోన్స్ ఎదుర్కోవాలన్నా, ఇంకేదైనా ఎదుర్కోవాలన్నా, ఎప్పుడు మనకు పక్కనే బూచిలాగా ఉంటాయి కదా పాకిస్తాన్, చైనా. సో ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకు ఎయిర్ బేస్లు అన్నీ కూడా మనకు బార్డర్లో ఉండాలి. సో ఆ బార్డర్లో ఉండాలని ఇక్కడైతే కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ కొండల బయట మంచు కొండలు కనిపిస్తున్నాయి మనకు.
అవి అన్నీ హిమాలయాల్లో పార్ట్స్ అనమాట. ఇక్కడ నుంచి హిమాలయాల శ్రేణి అనేది స్టార్ట్ అయిపోతుంది మనకు. మనం మనాలి రూట్లో ఉన్నాం. మనాలికి ఒక 100 కిలోమీటర్స్ ఉంది మనాలికి మనకి జర్నీకి. సో ఇక్కడ ఈ పార్ట్స్, ఈ కొండలన్నీ కూడా ఇక్కడ నుంచి హిమాలయ శ్రేణి స్టార్ట్ అవుతుందని మంచి డ్రైవర్ దొరికాడు మాకు. చక్కగా డ్రైవర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, గైడ్ కన్నా కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నీ. మన డ్రైవర్ గారి పేరు కేమ్చంద్. ఈయన మన డ్రైవర్ గారు. సే హాయ్. ఈయన కేమ్చంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, పూరా ఎక్స్ప్లెయిన్ కర్ రే ఆప్ 100%. మాకు ముందు ఒక డ్రైవర్, దిక్మాల డ్రైవర్ దొరికాడు. ఆ దిక్మాల డ్రైవర్ను మార్చేయమంటే పాపం ట్రావెల్స్ వాళ్ళు మార్చి నేను ఇచ్చారు. వీఆర్ లక్కీ టు హ్యావ్ ड्राइवर लाइक केमचंद जी, वेरी एक्सपीरियंस्ड एंड हिमाचल वासी है। ये पर्वत श्रेणी को क्या बोलते हैं केमचंद जी? ये जो बर्फ की जो पहाड़ी है इसको पंचपीर श्रृंखला, पंचपीर श्रृंखला कहते हैं. హిమాలయాలే కానీ హిమాలయాన్ని అన్నారు ఇక్కడ. హిమాలయ की श्रृंखला पंचपीर श्रृंखला. పంచపీర్ శృంఖల అంటే పంచపీర్ పర్వత శ్రేణి అంటారు. శృంఖల అంటే పర్వత శ్రేణి మన భాషలో, తెలుగు భాషలో అన్నమాట. ఇది నెంబర్ 6 టన్నల్. ఇది అటల్ టన్నల్ కాదు, అటల్ టన్నల్ అనుకోకండి. ఇట్లాంటి టన్నల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది కొత్తగా వేసిన హైవే అనమాట, అంత వచ్చింది దానికన్నా. నెంబర్ 6 టన్నల్ చాలా బాగుంది వ్యూ. మనం అటల్ టన్నల్కి వెళ్ళిన తర్వాత అటల్ టన్నల్ కూడా చూపిస్తాను. బట్ ఇది ఒక టన్నల్. హిమాచల్ మనకు మనాలి పోతుంటే ఇట్లాంటి టన్నల్ చాలా వస్తాయి. ఇది ఒక్కొక్కటి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ టన్నల్స్ అనమాట. యూఆర్ ఎగ్జిటింగ్ టన్నల్ నా. దీనిపైన పెద్ద కొండ ఉంటుంది మనకు, కిందికి వచ్చి టన్నల్. ఇది మనకి ఇంకొక టన్నల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇది నెంబర్ 7 టన్నల్. ఇట్లాంటి 15 టన్నల్స్, 14-15 టన్నల్స్ ఉంటాయి మనకు షిమ్లా నుంచి వెళ్తుంటే. ఇది నెంబర్ 7 NHA వెన్ కమ్స్ టు టన్నల్ నెంబర్ 7. వావ్, ఇది కొంచెం చిన్నగానే ఉంది నాకు తెలిసి. 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇందాక టన్నల్ పెద్దది దీనికన్నా. ఈ మధ్య మధ్యలో టన్నల్కు అంటే ఇది 1 వే, అవుట్ సైడ్స్ ఇంకో టన్నల్ ఉంటుంది. దానికి దీనికి వెళ్ళడానికి మధ్యలో మనుషులు వెళ్ళడానికి మాత్రమే కనెక్టివిటీ ఉంది, వెహికల్స్ వెళ్ళడానికి అయితే లేదు. కొండలు తొలిసి రోడ్లు వెడల్పు చేస్తున్నారు, ఇక్కడ వర్క్ నడుస్తుంది మోస్ట్లీ. అంటే ఇందాక మనం ఎయిర్పోర్ట్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ఇది చేస్తున్నారు. ఇక్కడ ఎవ్రీ 1 అవర్ ట్రాఫిక్ వదులుతున్నారు, 1 అవర్ మళ్ళీ ఆపేస్తున్నారు అనమాట. సో ఒక పక్కన రివర్ ఉంది దీనికి, ఒక పక్కన కొండ ఉంది. కొండను తొలుస్తున్నారు, తొలిచి మరీ రోడ్లు వేస్తున్నారు. హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ అంటే ఆపేసినట్టున్నారు ఇందాక. మళ్ళీ ఒక 1 అవర్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఫ్రీ చేస్తారు. చాలా పెద్ద కొండలు తొలడం ఇంత ఈజీ కాదు. ప్రతి చోట బోర్డులు ఉన్నాయి, కొండల మించి బండలు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. కొండలు బండలు రైమింగ్ బాగుంది కదా. యా, చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. మొత్తం చాలా పెద్ద కొండలు, చూస్తేనే భయంగా ఉంది. ఇక్కడ డ్రైవర్లను మాత్రం మెచ్చుకోవాలి. ఇది పాయింట్, రివర్ పాయింట్. ఇది బయాసి రివర్ అంటారు. ఇది మనకు మనాలి నుంచి వస్తుంది. ఇక్కడ థ్రోట్ ఫిష్ అని ఒక ఫేమస్ ఫిష్ అనమాట. మనాలి ఫేమస్ ఫిష్ థ్రోట్ ఫిష్ అని. సో ఆ థ్రోట్ ఫిష్ ఓన్లీ ఇక్కడ మాత్రమే పెరుగుతుంది, ఇంకా వేరే చోట పెరగదు. ఇక్కడ నుంచే పెరుగుతుంది అనమాట. చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ. కొద్ది తక్కువ కాస్ట్ ఉంటుందంట. అది మనకు కిందికి వచ్చేసి ఢిల్లీ ప్రాంతాలకు వచ్చేసే వరకు దానికి రేటు చాలా పెరుగుతుంది. అక్కడ 2000 రూపీస్ కేజీ ఉంటుందంట. ఇక్కడ మాత్రం ఒక 600 రూపీస్ కేజీ ఆ పొజిషన్లో దొరికిపోతుంది. ఇది బయాస్ రివర్ అంటే పార్వతీ నది దీనికి ఉపనది. ఆ నది కలిసిన తర్వాత ఇది బయాస్ నది అయిపోయి వెళ్తుంటుంది అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది రివర్ది. సో ఈ నది వెరైటీ ఏంటంటే ఇక్కడ దొరికే థ్రోట్ ఫిష్ అంతకుముందు చాలా తక్కువ ఉండేదంట. బరాక్ ఒబామా మన US ప్రెసిడెంట్ ఒకసారి వచ్చాడంట, అప్పుడు అతను తిన్నాడు, తనకు బాగా నచ్చిందంట ఫిష్. సో అప్పటి నుంచి ఇది ఒక వాటర్ ఫాల్ లాగా చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి వస్తుంది. మనం మనాలి వెళ్ళే వరకు దీనికి లెఫ్ట్ రైట్ వస్తుంటుందంట. సో ఈ టన్నల్ దాటిన తర్వాత మనం మళ్ళీ రైట్లో వస్తుంది, తర్వాత లెఫ్ట్లో వస్తుంది, ఇట్లా జరుగుతుంటుంది. సో ఒబామా తిన్న తర్వాత థ్రోట్ ఫిష్ రేట్ చాలా పెరిగిపోయిందంట. అంతకుముందు థ్రోట్ ఫిష్ చాలా తక్కువ దొరికేది. సో మనం వచ్చాం పాండో డ్యామ్. మనకు హిమాచల్ టూర్లో వచ్చేసి ఇది ఒక ముఖ్యమైన ఘట్టం పాండో డ్యామ్ అనేది. సో దీని దగ్గరికి అయితే వచ్చాం. దీనికి ఇక్కడ రోప్వే ఉంది, చూడవచ్చు మీరు. మాతా బగలాముఖి రోప్వే. ఈ అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అది టెంపుల్, బగలాముఖి టెంపుల్ అనమాట. సో బగలాముఖి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ రోప్వే ఉంది. ఇది మనం రిటర్న్లో ట్రై చేయమని చెప్పాడు ఆయన. సో ఇది పాండో డ్యామ్. చుట్టూ కొండలు, కొండల మధ్య నుంచి వాటర్ వస్తున్నాయి సూపర్గా. పక్కన హైవే దూరంలో కనిపిస్తున్నాయి కదా మీకు.
మంచు కొండలు కనిపిస్తుంది కదా తెల్లగా పాయింట్లో, నేను పాయింట్ రేస్ చేస్తాను. సో అది మనకు హిమాలయ పర్వత శ్రేణిలో భాగం ఇవన్నీ కూడా. అంటే హిమాలయాలని ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ ఇక్కడ నుంచి హిమాలయాలని స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో హిమానీ నదాలు ఇవన్నీ. ఎంత బాగుందంటే వ్యూ అసలు సూపర్ వ్యూ ఉంది. ఒక్కొక్కటి పాండో డ్యామ్ గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి వాటరు, ఎందుకంటే ఇక్కడ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుందంట, వాటర్ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి మనకు. చాలా లోతుంటుంది డ్యామ్ వచ్చేసి, చాలా బాగా బ్యూటిఫుల్. మాతా బగలాముఖి మందిర్కు రోప్వే దారి ఇది. దాదాపు 10 మంది పడుతున్నారు రోప్లో. సో ఇది పాండో డ్యామ్ అనమాట. మనకు వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడ రోప్వే ఉంది. బగలాదేవి టెంపుల్కి రోప్వే అన్నీ కూడా ఇక్కడ నుంచి ఉన్నాయి. సో బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ ఇది. పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు కదా, పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట. మనకి ఇది షిమ్లా టు మనాలి రూట్లో ఉంటుంది. ఇంకొక మనాలి ఇంకొక 70 కిలోమీటర్స్ ఉండదనగా మనకు పాండో డ్యామ్ వస్తుంది. మనకు ఎవ్రీ ఐట్నర్లో కూడా పాండో డ్యామ్ గురించి మెన్షన్ చేస్తుంటారు. సో ఇది పాండో డ్యామ్ అనమాట. మనాలి పోయే రోడ్డు, బండ కింద నుంచి తొలిచిన రోడ్డు చూడండి. టన్నల్ నెంబర్ 11, ఇందాక మనం 6 అని చూసాం కదా, మధ్యలో టన్నల్స్ అన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయన్నమాట, ఇంకా ఓపెన్ కాలేదు అవి. ఇది నెంబర్ 11 టన్నల్, దీని టర్నింగ్స్ బాగున్నాయి. ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. దీని అండర్ అంటే 50 కిలోమీటర్ స్పీడ్ ఇచ్చారు. ఇది 11 నెంబర్ టన్నల్ నుంచి 12 నెంబర్ టన్నల్కి వెళ్తుంది. మధ్య మధ్యలో చూసారా పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టినాయి ఇక్కడ, అంటే ఎయిర్ పాస్ కావడానికి ఇటు అటు, లేదంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా ఇందులో టన్నల్లో. విజ్ఞాన జ్యోతి పిల్లలు చనిపోయిన స్పాట్ ఇది. ఈ బండల మీదనే వాళ్ళు ఇక్కడ ఆడుకొని పాపం 6 మనుషులు ప్రాణాలు వదిలేరు. ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మన సౌత్ ఇండియన్ స్ట్రక్చర్లో నిర్మించారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని దగ్గరలోనే ఇందాక మీకు చూపించిన స్పాట్ ఉంది కదా, ఆ స్పాట్ కోసం వాళ్ళ స్మృతిలో భాగంగా సౌత్ ఇండియన్ స్ట్రక్చర్తో నిర్మించారు శివాలయం. ఇది పాత స్టైల్ టన్నల్, ఓన్లీ బండలు ఇదంతా కనిపిస్తుంది, అంటే ఫినిషింగ్ లేదు. ఓల్డ్ స్టైల్ టన్నల్ అన్నమాట, 20-25 ఇయర్స్ బ్యాక్ చేసిన టన్నల్. ఇందాక మనం చూసిన టన్నల్స్ అన్నీ కూడా లేటెస్ట్ టన్నల్స్. ఇది వచ్చేసి 18 కిలోమీటర్, 3 కిలోమీటర్ల పొడవు. ఇది చాలా పెద్ద టన్నల్. ఇందులో లైటింగ్ ఇదంతా ప్రాపర్గా లేదు, ఓల్డ్ టన్నల్. మేబీ దీన్ని కూడా ఏమైనా చేస్తుందేమో ఒకటి గవర్నమెంట్. సో గాయస్, మనం ఇక్కడ రివర్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. రివర్ రాఫ్టింగ్ దగ్గర రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ రెండు ఉంటాయన్నమాట. సో ఈ రెండింటికి కూడా ఇక్కడ ఏజెంట్స్ అందరూ చాలామంది ఉంటారు. మీకు ఇక్కడ అనిపిస్తున్నాయి కదా, రాఫ్టింగ్ 123, P80, రివర్ రాఫ్టింగ్ P5 అని. సో ఈ బండ్ల మీద మొత్తము ఒక్కొక్క బండి మీద పెట్టింది చూడండి, రాఫ్టర్, దాన్ని రాఫ్ట్ అంటారు. సో దాంతోనే మనకు రివర్ రాఫ్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి. ఒక వ్యాన్ మీద వస్తుంది చూడండి, రివర్ రాఫ్టింగ్ వెళ్ళి వస్తుంది అనమాట ఇది. సో ప్రతి దగ్గర కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంటే ఏజెన్సీ ఉంటారు, ఎవరిది వాళ్ళకు పాయింట్ ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ పాయింట్ కానీ ప్లస్ పారాగ్లైడింగ్ పాయింట్ కానీ ఉంటుంది. సో చుట్టూ కనుక కొండలు ఉన్నాయి కదా, ఈ కొండల్లో పాయింట్స్ ఉంటాయి వాళ్ళకి. సో పాయింట్ మీదకి వెళ్ళి వాళ్ళే వెహికల్ ఇస్తారు, వెహికల్ ఇచ్చి తీసుకెళ్తారు. మనం కొంచెం బార్గెన్ చేయొచ్చు వాళ్ళు చెప్పిన రేట్లో. ఆ పైన కొండ నుంచి వాళ్ళకి ల్యాండింగ్ పాయింట్స్ ఉంటాయి. దాని తర్వాత రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. సో కిందగా చూసిన రివర్ రాఫ్టింగ్ పాయింట్, రివర్ రాఫ్టింగ్ కూడా మీకు చూపిస్తాం. సో మనం తీసుకున్నది ఇక్కడ అషు బబ్లు అని చెప్పేసి రివర్ రాఫ్టింగ్ పాయింట్ ఇది. P89 నెంబర్ అయితే మనం తీసుకున్నాం. హాయ్. Okay, sir, your good name? శ్రీరామ్. संगीता, नैना, नित्या, Where are from, sir? कहाँ से आप लोग? हैदराबाद। Okay, team, your first time river rafting, guys? Okay, guys, आपको हैदराबाद का भी पहला मैच लगा हुआ है. हाँ, 150 कर दिया था उन्होंने, 30 या 15 नोट में. अपना स्टार्ट नहीं हुआ मैच, सनराइज हैदराबाद का स्टार्ट है भैया. 3:30. हाँ, तो 5 बजने वाला है. क्या बात कर रहे हो आप यार. मैं अभी मैच देख रहा. ओह, ऐसा मेरे को पता नहीं, लेकिन टोटल स्कोर देखा था मैंने, 150 के आसपास हो गया 15 ओवर में. राफ्टिंग करते करते अब मैच भी मैडम क्या करना है, इंडिया में ज़्यादातर खून इसी का ही है ना, क्रिकेट का ही. Beautiful.
मैडम फिर बैक साइड से आपका रहेगा वीडियो सीरीज पता नहीं लगेगा कौन कहाँ बैठा है। Okay guys, once more tightly everybody, hold the rope properly tight, lock your legs guys tightly Dave. जी मैम हल्लू हल्लू नहीं होता मैडम, इसमें जहाँ पे रनिंग वाटर है वहाँ रनिंग वाटर ही रहेगा। ఓటాన్ని బాగా ఇబ్బంది పడుతున్నాను నడపడానికి, మొత్తం నేనే నడుపుతున్నాను కంప్లీట్గా నేనే. చూడండి ఎవ్వరు నడుపుతలేదు. ఏ పాప ఆగు, ఏ పాప ఆగు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మొత్తం నేనే నడుపుతున్నాను. చూడండి సూపర్ నడుపుతున్నాను. వా 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 వా. ఎవ్వరికి కష్టపెట్టే మన ఉద్దేశం లేదు. బాయ్ గాయ్స్. మనం తమ్నేల్లో పెట్టుకున్నట్టుగా ఎక్కడ మోసపోయే అవకాశం ఉందంటే, పారాగ్లైడింగ్ మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు టైం చెప్తారు 10 to 15 minutes మనకు ఫ్లయింగ్ టైం అనేది ఇస్తారు. బట్ పైన పారాగ్లైడింగ్ పైలట్ ఎవరైతే ఉంటారో తను తొందరగా దించేసే అవకాశం ఉంది. కాబట్టి కిందనే క్లియర్గా చెప్పండి, మాకు ఇచ్చిన టైం కమిట్మెంట్ ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పండి, లేదంటే తర్వాత మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ రివర్ రాఫ్టింగ్ అప్పుడు కూడా, రివర్ రాఫ్టింగ్ వెళ్ళేటప్పుడు మీరు కిలోమీటర్స్ వైజ్ వాళ్ళు చెప్తారు. హైయెస్ట్ కిలోమీటర్స్ దాన్ని తీసుకొని బార్గెన్ చేయండి, లోయెస్ట్ కిలోమీటర్ ప్రైస్ లోనే మీకు హైయెస్ట్ కిలోమీటర్స్ కూడా ఇచ్చేస్తారు. అవన్నీ ముందే క్లియర్గా మాట్లాడుకోవాలి, లేదంటే తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే మనం వన్స్ ఇన్ లైఫ్ టైం టూర్ కనుక ఎంజాయ్ చేయాలంటే అవన్నీ క్లియర్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. Paragliding and living first time, enjoying, guys. अब उधर इधर हो रही है? हाँ? अब उधर इधर हो रही है? नहीं भैया अब ठीक है। ओके मजा आ रहा है ना? मजा आ रहा है बहुत। रिलैक्स हो, फुल रिलैक्स। रिलैक्स फुल रिलैक्स। एक्सट्रीम करना है? हाँ जी। एक्सट्रीम का एक्स्ट्रा चार्ज रहता है बट भैया। एक्सट्रीम बोले तो? एक्सट्रीम बोले तो जिगजैग रहता है। नहीं नहीं जिगजैग नहीं करने का। उसमें फुल पावर चिलिंग हो गई नहीं पूरा करने का नहीं है। 100% नहीं करना। ओके ओके। बस ऐसे ही लेके जाना, शांति से उतरना बस, नो जिगजैग। क्या नाम है आपका? श्री राम है। श्री राम है। मैं यूट्यूबर हूँ यार, तुम भी यूट्यूब में आएगा। यूट्यूब में आओ। हाँ मैं यूट्यूबर हूँ। ओके ओके। आपका नाम क्या है? मेरा नाम सनी है। समी। सनी सनी शनि। सनी भैया सनी। सन्नी सन्नी ओके। यूट्यूब में तो दिखेगा, मेरा चैनल का नाम बोलूंगा, सब्सक्राइब कर लो, देख लो। ओके ओके। लाखों लोग देखेंगे। क्या नाम है यूट्यूब में आपका? सैंड स्टूडियोज। ओके सैंड स्टूडियोज। मजा आ रहा है? मजा तो आ रहा है। Oh, we are landing now. बाय बाय। बाय बाय। भैया नाम क्या है आपका?
हम लोग हिमाचल टूरिज्म की तरफ से यहाँ पर राफ्टिंग पैराग्लाइडिंग करवाते हैं कुल्लू में। अभी आप लोग सभी लोग आ सकते हो यहाँ पर, जैसा भैया ने हमारे साथ ये सारी चीज़ें एंजॉय की। तो बढ़िया से अभी हमारा यहाँ पर जो काउंटर रहेगा 30 नंबर काउंटर है कुल्लू में। आप लोग जैसे ही एंटर करते हो, ठीक है, तो दोनों चीज़ें हम लोग यहाँ पर करवाते हैं। इसी वीडियो में आप लोगों को सारा कॉन्टैक्ट डिटेल सारी चीज़ें मिल जाएगी, तो आप लोगों को किसी भी को करना है तो आप हमें कॉन्टैक्ट कर सकते हो। बिल्कुल, कॉन्टैक्ट नंबर बता दीजिए आपका। हम भैया को प्रॉपर्ली कार्ड ही दे देते हैं, कोई बात नहीं। हाँ जी, ठीक है। कितना चार्ज करते हैं? चार्जेस कोई बात नहीं, ये सारी चीज़ें बता देंगे हम आप लोगों को, ठीक है। लेके जाएंगे ना? बिल्कुल 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 बिल्कुल, क्योंकि हमारा कस्टमर हमारा नाम बोलेंगे साइंस स्टूडियोज को डिस्काउंट देना पड़ेगा। कोई बात नहीं, कोई बात नहीं, आप लोग एक बार आ जाइए, हम लोग सब कुछ कर देंगे। हमारा चैनल दिखाएगा, मेरा मुंह दिखाएगा और डिस्काउंट देना पड़ेगा। ठीक है भैया, बिल्कुल 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 बिल्कुल। रिवर राफ्टिंग तो सेफ है ना? कोई दोनों चीज़ें सेफ है, राफ्टिंग भी सेफ है, पैराग्लाइडिंग भी सेफ है, ठीक है। जैसे भी भी गेस्ट आते हैं सभी का फर्स्ट टाइम ही होता है। इससे पहले हैदराबाद में बोले थे वहाँ पे पैराग्लाइडिंग का बहुत इश्यूज हो रहा है, गिर जा रहे लोग बोल के न्यूज़ आ रहा है, बोल के बोल देते हैं। ऐसा कुछ नहीं है, ऐसा कुछ नहीं है, बस वही बात बोल। नहीं ऐसा कुछ नहीं है। थैंक यू भैया। ठीक है। नाम क्या बोले? राजू। राजू भाई, थैंक यू ठीक है। अशुभ भाई नमस्कार। नमस्कार सर। तो हम आपकी वजह से पूरा अच्छा पैराग्लाइडिंग किए थे, राफ्टिंग भी किए थे। बिल्कुल। बताओ, जब हिमाचल आने वालों को थोड़ा डर है, लोगों को यहाँ पे पैराग्लाइडिंग में पूरा डर हो रहा है, कुछ गिर जाते बोल के? नहीं, ऐसा कुछ भी नहीं है। देखो, थोड़ा सा हमारा क्या होता है, जो पैराग्लाइडिंग हम लोग यहाँ पे कराते हैं, थोड़ा सा विंड थोड़ा सा खराब होने के कारण थोड़ा सा प्रॉब्लम हो जाता है हम लोग को। बाकी कुछ भी नहीं है, बाकी बिल्कुल सेफ है। जान का खतरा तो नहीं है ना? नहीं नहीं, ऐसा कुछ भी नहीं है। जान का ख्याल नहीं नहीं, ऐसा बिल्कुल, क्योंकि सबसे जान ज्यादा है। जी जरूरी है, बिल्कुल। बस ये आपका टूर्स का नाम बोल दीजिए। नाम है हमारा कैलाश एडवेंचर, फर्म का नाम है कैलाश एडवेंचर, और हमारा P89 है। P89 जी। हम लोग यहाँ पे सारी एक्टिविटीज़ कराते हैं, राफ्टिंग, पैराग्लाइडिंग वगैरह, और भी एक्टिविटीज़ हमारे पास है, जैसे बहुत सारी ट्रैकिंग, कैंपिंग, रॉक क्लाइंबिंग वगैरह, सब कुछ एक्टिविटीज़ हम लोग यहाँ पे करवाते हैं कुल्लू में। यहाँ पे जो चाहिए वो आप दिलाएंगे? सारी चीज़ें हम प्रोवाइड करेंगे सर। ఓకే, సో ఇతనే మాకు తీసుకెళ్ళేది చాలా సేఫ్గా తీసుకెళ్ళాడు, చాలా సేఫ్గా తీసుకొచ్చాడు. సో మీరు కూడా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా రావచ్చు హిమాచల్ ప్రదేశ్కి. ఇక్కడ పారాగ్లైడింగ్ కానీ ఇవన్నీ ఏం చేయొచ్చు, మీకు వేరే చోట ఇక్కడ దొరకవి, హిమాచల్లోనే దొరుకుతాయి కనుక ఒక్కసారి ట్రై చేయండి, లైఫ్లో ఒక్కసారైనా చేయాలి. థ్యాంక్ యూ. ఇది మనకు కుల్లులో షాల్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడే షాల్స్ తయారవుతాయి. తయారు చేసే చోటుకు వచ్చాం. ఒక్కొక్క మగ్గం మీద, మన దగ్గర మగ్గాలు అంటారు కదా, ఒక్కొక్క మగ్గం మీద ఒక్కొక్క కలర్ షాల్ అయితే పెట్టింది. సో రకరకాల దారాలతోటి, వీళ్ళ దగ్గర దొరికే మెటీరియల్ తోటి దాదాపు ఒక 20 మగ్గాలు దాకా ఉన్నాయి ఇక్కడ. नाम क्या है जी? लीला ठाकुर। लीला ठाकुर जी, एक शाल बनाने में कितना टाइम लगता है? 2 से 3 दिन। 2 से 3 दिन लगता है? 2 से 3 दिन लगता है, 4 से 5 लगते हैं, 7 से 8 भी लग जाते हैं, 15 दिन भी लग जाते हैं। शॉल के हिसाब वो से? डिज़ाइन के हिसाब से लगता है, डिज़ाइन पर जैसा जैसा डिज़ाइन रहेगा वैसा है। इजी और टफ डिज़ाइन में फ़र्क रहता है इसमें। कौन सी मटेरियल यूज करते हैं इसको? ये धागा कौन सी है? शिप वुल, याक वुल, रैबिट वुल, लैम वुल और पश्मीना। पश्मीना जी। ओके, तो बहुत मेहनत लगती है एक शाल बनाने मेहनत तो लगती है सर, पूरा हैंडवर्क रहता है, एक एक धागा करके, इसमें बहुत मेहनत लगती है जी। ధన్యవాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ। షాల్స్ ఇక్కడ అమ్ముతారనమాట. ఇది పెద్ద షోరూము, అంటే ఫ్యాక్టరీ పక్కనే వీళ్ళది షాల్ది స్టోర్ ఉంది. సో ఇవన్నీ పక్కన ఫ్యాక్టరీలో నేసిన షాల్ ఫ్యాక్టరీ. ఇది ఇక్కడ ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు జనరల్గా షాల్స్ తీసుకునే పోతారు. సో ఇందాక మనం ఫ్యాక్టరీ చూసాం కదా, ఫ్యాక్టరీలో నేసిన షాల్స్ అన్నీ వాళ్ళ పక్కనే స్టోర్ ఉంది, ఆ స్టోర్లో పెట్టేసి అమ్ముతుంటారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు జనరల్గా కూడా షాల్స్ తీసుకెళ్తారు అనమాట. షాల్స్ అనేది ఇక్కడ ఫేమస్, మన దగ్గర షాల్స్ కన్నా కూడా చాలా ఫేమస్. जाएगा और बट उसमें जो आपका लगता है कि ये चीज़ है उतनी प्योर चली जाएगी। उसका ABCD E ग्रेड रहता है, हर वूल का ABCD E ग्रेड रहता है, इसका ग्रेड के हिसाब से रहता है। वैसे 100 से स्टार्ट रेंज है, वो वाला रहता है। जो 100 वाला मैं बताती हूँ आपको, जो ये वाला 100 वाला है, ये वाला थोड़ा शॉर्ट में रहेगा, और शॉर्ट के बाद इसका जो रहेगा ये वाला बचा हुआ जो एक्स्ट्रा थ्रेड रहेगा, जैसे शिप, याक, रेबट, लैम, वूल, पश्मीना, जो भी हमारा लास्ट का थ्रेड रहता है उसका ये रहेगा। इसका ये 100 से रहेगा स्टार्ट रेंज। ये जैसे गिफ्ट के लिए कोई पर्सनल के जिसके पास बजट की कोई प्रॉब्लम होती है उसके लिए 100 रुपये से स्टार्ट रेंज है। और अदरवाइज जो 100 का रहता है, जो मतलब शिपबुल का रहेगा, ये फैंसी लुक में रहेगा, ये वाला शिपबुल में रहेगा। ये वाला डबल साइडेड रहेगा, 2 in 1 रहेगा, ये ऐसा रहेगा, एक साइड ऐसा रहेगा, दूसरी साइड ये ऐसा रहेगा। प्राइस ये 500 तक। सर हमारे पास जैसे मतलब है कि जो कि पूरा हैंडलूम का रहेगा, जो हमारा प्योर वूलन का रहेगा। ये डिजाइन पूरा इसी मशीन में बनेगा? हाँ, ये बीबी का है सर। ग्रेट। ये बीबी का जो भी आपको मटीरियल रहेगा वो सारा हैंडलूम का ही रहेगा, और वूल का रहेगा, और प्योर वूल का ही रहेगा। सिर्फ वूलन का इसका यही फर्क रहता है कि ये ABCD E ग्रेड रहता है। बेबी का हमारा रेबिट का जो बेबी रहता है, न्यू बॉर्न बेबी रहता है, 1 ईयर का बेबी, उसी का वूल का रहेगा। इसको अंगोरा वूल कहते हैं।
इसको अंगोरा बुल कहते हैं और ये रहता है 1400 की रेंज का। रैबिट का वूल से? हाँ जी, रैबिट का जो न्यू बॉर्न बेबी है, 1 ईयर्स का जो बेबी रहता है उसका। और ये रहता है याक में, इसका याक और रैबिट का मिक्स में ये रहेगा आपका 1700 का। ठीक है, ये भी 2 in 1 है, मल्टी कलर में रहेगा। और ये रहेगा याका, ये याका रहेगा, ये रहेगा आपका 2250। 2250 जी सर। और उसके बावजूद रहता है आपका ये भी रहता है, ये प्योर याक रहेगा, ये 100% याक है। इसमें कोई आप पूरे इंडिया में जाएंगे तो सब जहाँ भी जाएंगे आप चेक कर सकते हैं। इसका जो GI लोगों का होता है, इसका ये रहता है, ये गवर्नमेंट का रहता है। ये मतलब किसी को नहीं मिलता है, ये जिसका मतलब हैंडलूम के द्वारा गवर्नमेंट के लिए है उसके लिए मिलता है। ये जो लोगो रहता है ये इसके लिए मिलता है। ये वाला रहेगा आपको ओपन, तो मैं नहीं करूँगी पूरा इसको। ये वाला रहेगा 4000 की रेंज का। इसका जो ये डिज़ाइन है, इसका डिज़ाइन का डिपेंड है। अच्छा, ये बारीकी डिज़ाइन है इसका, ये रहेगा 4000 की रेंज का। और बाकी ये रहता है पश्मीना बेस में, पश्मीना। हाँ जी, ये पश्मीना बेस में रहता है, ये रहेगा 4500 का, 4500 की रेंज का। अच्छा, और इसमें ये क्या रहेगा, ये भी ट्रेडिशनल में रहेगा। కాస్ట్లీగా కొన్ని ఓపెన్ కూడా చేయట్లేదు, వాళ్ళు చూపిస్తున్నారు అంతే. ये रहेगा आपका 10000 की रेंज का। వావ్, 10,000. हाँ जी, బట్ చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్. ये इसे फाइन में है। ऐसा जैसा बुल फाइन चले जाएगा तो वैसे वैसे इसका जो ये रहता है पट्टी, ये 2 पट्टी का है, यानी कि इसको पट्टी कहते हैं, 2 बॉर्डर वाला है। इसमें जो ये डिज़ाइन का, इसका डिज़ाइन का ये है। ये कम से कम एक शॉल में 15 दिन लगे तैयार होने में। అబ్బో, గ్రేట్. और इसे हैवी बीम भी है, 15000 का भी है, 30000 का भी है। आप टच कर सकते, इसको देख सकते हैं कि किस तरह का ये रहेगा आपका 15000 का। 15,000. हाँ जी, ये प्योर पश्मीना है, प्योर हैंड वर्क है, मतलब हाथ से इसका పష్మినా मतलब? पश्मीना मतलब एक इसकी अलग गोट है जो चीन के बाल से बनता है। अच्छा अच्छा अच्छा, जो आपने तो सुना है कि हाँ, पश्मीना, नाम तो सुना ही है नाम कि तो सबसे सुना है। कॉस्टली है। अच्छा। चीज यही रहती है सर। वो तो लोगों का ऐसा है कि एक मतलब इसका कि ज़्यादा, इसका बस यही रहता है कि 30,000 का भी रहता है, मतलब 50 लाख का, 50,000 का भी रहता है, 1 लाख से ऊपर भी रहता है। उसका रहता है सामान, मतलब वूल का फर्क रहता है उसका, और डिज़ाइन में रहता है। वो जो प्लेन वाला रहता है, प्लेन ये पूरा हैंड वर्क रहेगा। हैंड वर्क का मतलब होता है कि जो पूरा हाथ से बना हुआ है। ఓ, कटाई 15,000. भी इसके हाथ की हुई So है और shawls- बुनाई भी इसके हाथ की हुई है। మన దగ్గర షాల్స్ ఏదో 100, 200, 500 అనుకుంటాం కానీ 15,000 రూపాయల దగ్గర కూడా ఒరిజినల్ షాల్స్ అయితే क्योंकि ఉన్నాయి. इसको ओपन नहीं किया जाता है, ओपन तभी किया नहीं, जाता है नहीं, कि जब कोई ले लेगा। జరూరత్ भी नहीं है, ఖాళీ దిఖాయే బస్ है हमके लिए. మనం లోపల ర్యాబిట్ ఊల్ చూసాం కదా, సో ఇట్లాంటి ర్యాబిట్స్, ఇంత ఊల్ ఉంది చూడండి ర్యాబిట్కి, సూపర్గా. ఇదంతా ఫర్. ఈ ర్యాబిట్ ఊల్ నుంచి తయారు చేసిన షాల్సే మనకు లోపల అమ్ముతారు. ఇది ఫ్యాక్టరీ బయట ర్యాబిట్స్ అనమాట ఇవి. సో దీనికి ర్యాబిట్ ఫామ్ అనమాట ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఇట్లా ఇది మనకు శాంపుల్ చూపించడానికి పెట్టారు. వీళ్ళ ర్యాబిట్ ఫామ్ వేరే ఉంటుంది. సో అక్కడ ఈ ర్యాబిట్ ఊల్ తోటి చిన్న ర్యాబిట్స్, అంటే పుట్టిన బేబీస్ కూడా ఇంత ర్యాబిట్ ఊల్ ఉంటుందంట. సో ఈ ఊల్ తోటి మాత్రమే అవన్నీ చేస్తారనమాట. హిమాచల్ ప్రదేశ్ క్యాప్స్ చూసారు కదా మీరు, అది ఎలా తయారు చేస్తారండి ఇక్కడ ఫ్యాక్టరీ. హిమాచల్ ప్రదేశ్లో ఈ మన క్యాప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట. 2 ముక్కలు కుట్టేసి జాయింట్ చేస్తున్నాడు. సో అయిపోయిన తర్వాత క్యాప్ ఇలా ఉంటుంది మనకి రౌండ్గా. ముందర డిజైన్ వచ్చేసి, అంటే ఇప్పుడు మన పహాడి వాళ్ళు జనరల్గా పెట్టుకుంటారు కదా, సో ఈ స్టైల్ ఆఫ్ క్యాప్స్ అన్నీ ఇలా ఉన్నాయి చూడండి. స్టాక్ ఇదంతా ఫ్యాక్టరీ. హాయ్ గైస్, మొత్తానికి మన మనాలి టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో చూడండి మంచు కొండలు, పక్కనే ఉంది మంచు కొండలన్నీ. చాలా మంచి వ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలీదు. రోహ్టాంగ్ పాస్కి వెళ్ళాలి. ఈరోజు రూట్ ప్లాన్ ప్రకారం రోహ్టాంగ్ పాస్కి వెళ్ళాలి. అండ్ కొన్ని మంచు యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. చూద్దాం ఎలా ఉంటుందో. చలి మాత్రం ఇంకా ఏం చెప్పేలా లేదు, మొత్తం వణికిపోతుంది. ఎన్ని వేసుకున్నా కూడా చాలా ఆగట్లేదు. మీకు చెప్పాలని చెప్పేసి మంకీ క్యాప్లో అవన్నీ తీసేసాను, కానీ లేకుంటే అవి పెట్టుకోకుంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కింద కాళ్ళు మొత్తం ఇట్లా గడ్డలు కట్టేస్తున్నాయి హోటల్లో ఉంటాయి కూడా. ఓకే, సో లెట్స్ క్యాచ్ అప్ ద యాక్టివిటీస్ నెక్స్ట్. సో మనకి ఇక్కడ పైన రోహ్టాంగ్ పాస్ వెళ్ళడానికి కానీ, మిగతా అంటే స్నో గేమ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని వెళ్ళడానికి ఇక్కడ మనకు డ్రెస్సెస్ అన్ని రెంట్కి ఇస్తారనమాట. ఇక్కడ నుంచే డ్రెస్ తీసుకుని పోవాలి. ఈ రోడ్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి, అన్ని యూనియన్ రేట్స్ ఉంటాయి. మనకు కంగారు పడాల్సిన పని లేదు. जिसका ड्रेस 250 ईच मेंबर रहेगा, जिसमें ड्रेस भी आएगा एंड शूज़ भी आएगा। अगर सॉक्स, ग्लव, चश्मा ले रहे हैं वो आपका पर्सनल है, लेना वो बाय करना पड़ता है, लिखा हुआ मैंने बाय द वे। 250 ईच मेंबर ड्रेस का रहेगा और सॉक्स और ग्लव्स आपका पर्सनल रहेगा। थैंक यू। ఇది మొత్తం డ్రెస్సెస్ ఇవి.
ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట, మన సైజుని బట్టి తీసుకోవచ్చు డ్రెస్సెస్ అన్ని చాలా ఉన్నాయి. ఇది హామ్టా పాస్ పోయే దారి, ఆఫ్ రోడ్ డ్రైవ్ అనమాట. ఇది 4x4 ఆఫ్ రోడ్ డ్రైవ్. మేబీ స్మూత్గా చేస్తే జారిపోతే చేయట్లేదు వీళ్ళు, బట్ చాలా ఆఫ్ రోడ్ ఇది. అన్ని వెహికల్స్ పర్మిషన్ ఉంటుంది ఇక్కడ, పర్మిటెడ్ వెహికల్స్ మాత్రమే పైకి రాణిస్తారు. మన వెహికల్స్ కానీ వేరే మనం అక్కడ నుంచి తెచ్చుకున్న వెహికల్స్ పర్మిషన్ ఉండదు. ఇక్కడ వీళ్ళకు ఘాట్ రోడ్ పర్మిషన్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు. దిస్ ఈజ్ హామ్టా పాస్ అంటారు. జనరల్గా రోటాంగ్ పాస్ అంటారు, కానీ రోటాంగ్ పాస్ ఓన్లీ మే నుంచి ఓపెన్ అవుతుందంట. ఒక 2-3 months ఓపెన్ ఉంటుంది అది, మళ్ళీ వింటర్లో క్లోజ్. ఇది హామ్టా పాస్ అనమాట. సో మీకు ఇండియాలో ఇగ్లూస్ అంటే, కాశ్మీర్ తర్వాత ఇగ్లూస్ అంటే ఇక్కడే ఉంటాయి. సో అది కూడా అవి ఇగ్లూస్ చూపించే ప్రయత్నం చేశాను. ఇగ్లూస్ అంటే ఐడియా ఉంది కదా, మంచుతో చేసే ఇళ్ళు, గూళ్ళు అనొచ్చు. సో అది కూడా చూపించే ప్రయత్నం చేశాను. సో ఇది రోడ్డు. వీళ్ళ డ్రైవింగ్ మొక్కాలి, చాలా పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఇది. ఇటు పక్క చూస్తే మీకు మంచుకొండలు. మనకు హమ్టా పాస్ లేదు, మధ్యలో టీ కోసం ఆపడనమాట. 2 మంచుకొండలు, 7 చూపించిన కొండలు ఉన్నాయి. గాయస్ మనం హమ్టా పాస్ అయితే వెళ్తున్నాం. హమ్టా పాస్ వెళ్ళేటప్పుడు మధ్యలో టీ కోసం ఆగమన్నమాట. గెటప్స్ అయితే అదిరిపోయినాయి, చాలా బాగున్నాయి గెటప్స్. చూడండి, ఇది మన ఫుల్ బాడీ గెటప్. సో ఇటంతా మంచుకొండలే, సూపర్, చాలా బాగుంది. ఒక దిక్కు టెన్షన్గా ఉంది, బట్ బ్యూటిఫుల్ కొండలు అనమాట. ఈ చెట్లన్నీ దేవదారు చెట్లు అంటారు. ఇందులో ఒక 5 రకాల చెట్లే అంటారు దేవదారులో. కొన్ని ఇంటికి వాడడానికి, కొన్ని నార్మల్ వాడడానికి, చాలా రకాలున్నాయి. అంతా కూడా మంచులో పైకి వచ్చాం. నెక్స్ట్ మంచు యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది మనకు. వీళ్ళు బండ్లు నడుపుడుకు మామూలుగా లొడుగు మొత్తం ఎత్తేస్తున్నది, కనిపిస్తున్నది ఆ స్నో. ఈ స్నో మనకు గ్రౌండ్ అంటే చాలా కష్టంగా ఉంది. జర్నీ మాత్రం సూపర్ ఎంజాయ్గా ఉంది. మొత్తం తిన్నది మొన్న తిన్నది అరిగిపోతుంది. నొప్పులు ఎవరైనా ఉంటే మాత్రం కంప్లీట్గా సాఫ్ అయిపోతుంది. లేని వాళ్ళకు కొత్తగా వచ్చేస్తాయి. ఇదైతే గ్యారెంటీ. ఇదంతా ఆఫ్ రోడ్డు, ఏది కూడా రోడ్స్ లేవు. ఇదంతా ప్రైవేట్ రోడ్డు, హమ్టా పాస్కి వెళ్ళేది. కార్లు ఎట్లా అంటారు, మన కార్ అయితే మనం 5 నిమిషాలు కూడా ఇక్కడ తీయం నాకు తెలిసి. పాట గుర్తొస్తుంది కదా, మంచు కొండల్లో సంద్రమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో. పాప హీరోయిన్లు మంచు కొండలో డ్యాన్స్ చేస్తుంటే ఆహా అనుకుంటాం, కానీ నడుములు పడిపోయి మాత్రం ఇక్కడ రావడానికి మాత్రం ఇంత కష్టంగా ఉంటుంది. ఇది ఇక్కడ విలేజ్ ఉంది, ఇది శేతన్ విలేజ్. ఇది ఇగ్లూ హౌస్. ఇగ్లూ హౌసెస్ ఇవి. మనం అన్నీ అంటే పుస్తకాలు ఉంటాయి ఇగ్లూ హౌసెస్ అని, ఇక్కడ ఒరిజినల్ ఇగ్లూ హౌసెస్ అనమాట. ఇది ఒకతను ప్రైవేట్గా తయారు చేసుకున్నాడు ఇక్కడ. సో దీన్ని ఛార్జెస్కి ఇస్తాడు. అందులో స్టే చేయాలంటే కూడా వీ కెన్ స్టే. ఇది మంచుకొండలు. రోప్వే నుంచి కూడా వచ్చేసాము, ఏమంటారు రోప్వే నుంచి. బట్ అక్కడ వీడియో తీసే పరిస్థితి లేదు, చేతులకి ఏమైనా ఉన్నాయి, పట్టుకునే పరిస్థితి కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ తెలుసు మంచుకొండలు ఎంజాయ్ చేస్తున్నారు శ్రీరామ్. కానీ ఇక్కడ ఎంజాయ్ చేయడం అంటే ఫోటోలు చూసినంత ఈజీ అయితే కాదు. పైకి రావడం ఇవన్నీ కూడా సాహసయాత్రలే, మామూలు విషయం అయితే కాదు. దమ్ము విపరీతంగా వస్తున్నది, రచ్చ. సో నెక్స్ట్ మనకు స్కీయింగ్ ఉంది, స్కీయింగ్ కూడా ఎంజాయ్ చేద్దాం. అక్కడ ఇంకా జంపింగ్ ఉన్నాయి, అక్కడ తీసే పరిస్థితి అయితే లేదు కొన్ని చోట్ల. బట్ ఇది మాత్రం మంచు. భయ్యా నామ తాప్కా రమేష్ భయ్యా. ఇస్కి సూపర్ చేయించండి ఇక్కడ మనకి, బ్రహ్మాండంగా చేయించాడు. మనకు అలవాటు లేకపోయినా కూడా చాలా బాగా చేయించాడు. థ్యాంక్ యూ రమేష్ భయ్యా. వెల్కమ్ యా. మంచుతోని మంచు హ్యామ్ చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ కూడా ఇగ్లూ చేస్తాను ప్రయత్నం చేస్తుంది. ఎవరో పిల్లలు
హాయ్ పిల్లలు, ఎక్కడ మీ ఊరు? ఎవరోలే మా ఊరు కాకినాడ. కాకినాడ ఎందుకు చెప్తాం ఎవరికో? కాకినాడ. కనుక ఇక్కడ మంచి గేమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. ఇంకా మిడ్ సమ్మర్ అయితే సీజన్ బాగుంటుంది. ఇంత క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా క్రౌడ్ తక్కువ ఉంది, కొద్ది పల్చగా క్రౌడ్ ఉంది కనుక మనకు గేమ్స్ ఎంజాయ్ చేయడానికి బాగుందన్నమాట. ఇప్పుడు అంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి ఇంత వేసుకోవాల్సిన పని ఉండదేమో, ఎందుకంటే అంత చల్లగా అయితే లేదు, వేడే ఉంది. కింద మంచు ఉంది, పైన మాత్రం సూర్యుడు ఉన్నాడు. ఏమంటారు, చల్లగా ఉంది కానీ ఇంత చల్లగా లేదు. నార్మల్ బట్టలు వేసుకుంటే బాగానే ఉంటుంది అనిపించింది నాకు. బట్ మంచుతో ఆడుకోవాలంటే మాత్రం వేసుకోవాల్సిందే. సో ఇది మనాలి ఓల్డ్ స్ట్రక్చర్ అనమాట. ఇంటిది పాత ఇండ్లు మనాలిలో ఇలా ఉండేవి. దీన్నే కొద్దిగా మోడిఫికేషన్ చేసేసి ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు కొత్త స్టైల్లో. బట్ ఆర్కిటెక్చర్ మాత్రం అదే స్టైల్లో ఉంటుంది. అవన్నీ కూడా మనాలి ఓల్డ్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తున్నాయి కదా. ఇదంతా కూడా మనాలి ఓల్డ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చేటి అంటే ఆల్మోస్ట్ మనకు సిమిలర్ కైండ్. ఇప్పుడు దీన్నే డెవలప్ చేసేస్తే ఇలా అవుతుంది. బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే మనకు మంచు పడుతుంటుంది కనుక ఆ మంచు పడిపోవడానికి పైన ప్రతిదానికి ఏటవాలుగా స్ట్రక్చర్ అయితే ఇచ్చారు మనాలిలో. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఎలాంటి బిల్డింగ్ కట్టినా పైన మాత్రం మళ్ళీ ఏటవాలుగా రేకులు కానీ ఇంకేదన్నా వేసేస్తారు. ఇది మనలాగా చిన్న అది ఉండదు. ఏమంటారు, 1.5 feet అంటే 1.5 feet గోడలు ఉంటాయి వీళ్ళకి. ఫీట్ గోడలు అయితే పెట్టుకోరు, 1.5 feet గోడలు పెట్టుకుంటారు. ఎండాకాలంలో చల్లగా ఉంటాయంట, చలికాలంలో వెచ్చగా ఉంటాయి ఈ ఇల్లు. ఇది పత్థర్లాగా ఈ కుల్లు స్టోను మధ్యలో మీరు చూస్తే 4 వరుసల స్టోను, 1 వరుస కర్ర ఇట్లా పెట్టి కట్టుకుంటున్నారు అనమాట వీళ్ళు. ఇవన్నీ యాపిల్ గార్డెన్స్ ఎండిపోయి ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్లీ. మనకు ఆగస్ట్ ఈజ్ ద బెస్ట్ టైం. ఆగస్ట్లో వస్తే కనుక మీకు పళ్ళు ఇట్లా మొత్తం కనిపిస్తాయి. ఇది చూడండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. సగానికి ఎక్కువ కర్ర ఉంది, మధ్యలో మీరు డీటెయిల్డ్గా చూస్తే ప్రతి 2 వరుసల బండకు మధ్యలో చెక్క ఉందన్నమాట. సో ఇది ఒక రకమైన ఆర్కిటెక్చర్. ఇది మీకు ఎక్కడ కనిపించదు అనమాట, ఓన్లీ మనాలి. ఇలాంటి లొకేషన్స్ మనకైతే దొరకవు నాకు తెలిసి. చూడండి, ఇక్కడ మధ్యలో నది పోతుంది, చిన్నగా కనిపిస్తుంది నది పోతుంది కదా. నది పక్కనే ఇల్లు పెట్టుకున్నారు. ఇక్కడ మనలాగా హైడ్రా లేదు కనుక వీళ్ళందరూ అదృష్టవంతులు. హైడ్రా ఉంటే వీళ్ళ ఇళ్ళన్నీ పట్టపట్టా కొట్టేసేవాళ్ళం. ఇక్కడ చిన్న హోటల్ లాగా ఉంది కింద. మనం ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాం మనం. సో ఈ బ్రిడ్జ్ కింద ఇక్కడ ట్రోట్ ఫిష్ అని దొరుకుతుంది. సో ట్రోట్ ఫిష్ ఫార్మింగ్ అంతా ఇక్కడే చేస్తారనమాట. ఈ నది నీళ్ళకి మాత్రమే ఆ ట్రోట్ ఫిష్ అనేది అవుతుంది అనమాట. కింద డ్యామ్ ఉంది, వాటర్ అక్కడ ఆగితే అక్కడ డ్యామ్ లోపల ట్రోట్ ఫిష్ అనేది పెరుగుతుంది. ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ట్రోట్ ఫిష్ ఫార్మ్స్. వీఆర్ ట్రైయింగ్ ఫర్ దట్. కనబడితే కనుక మీకు ట్రోట్ ఫిష్ ఫార్మ్స్ కూడా చూస్తాం. న్యాచురల్ వాటర్ సోర్స్ నుంచి పైపుల ద్వారా తీసుకొచ్చేసి ఈ వాటర్ని ఇక్కడ వదులుతారు అన్నమాట ఈ ట్యాంకుల్లో. సో ఈ ట్యాంకుల్లో వదిలిన వాటర్లో ట్రోట్ ఫిష్, అంటే ఇది హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ ఫిష్ ఇక్కడ ట్రోట్ ఫిష్ అనేది. దీన్ని ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు. అంటే మనలాగా అంటే జనరల్గా మనకు రొయ్యల చెరువులు, చేపల చెరువులు చేస్తారు కదా. సో అక్కడ ఏంటంటే కట్టేస్తారు. సో న్యాచురల్ వాటరే దీనికి కావాలి కాబట్టి న్యాచురల్ వాటర్ ఏదైతే ఉందో దానికి అడ్డు కట్టేసేసి మధ్యలో ట్యాంకులు తయారు చేసుకున్నారు. సో ఇవన్నీ ఇక్కడ న్యాచురల్ వాటర్ని మధ్యలో ఆపేసి దాని ద్వారా ఫిషింగ్ చేస్తారనమాట. ఇందులో మీరు చూడొచ్చు చిన్న ఫిషెస్ ఉన్నాయి, ఇవి ట్రోట్ ఫిష్ అంటారు. సో ఇదంతా హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ అనమాట. సో దీనిలో మళ్ళీ వచ్చిన వాటర్ వచ్చేసి మీకు చూపిస్తాను. దీనిలో వచ్చిన వాటర్, ఎక్సెస్ వాటర్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటాయి. ఈ వాటర్ బాగాలేక ఫిషెస్ అన్నీ కొన్ని చనిపోతున్నాయి పాపం. సో ఇక్కడ జాలి ఉంది కదా, ఈ జాలి తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతాయి. సో మోస్ట్లీ న్యాచురల్ ఫ్లోలో బతికినట్టే అవుతుంది అనమాట. సో అక్కడ వచ్చిన వాటర్ ఇలా వచ్చేసి ఇక్కడ ఎక్సెస్ వాటర్ ఇట్లా వెళ్ళిపోతుంటాయి. ఎక్సెస్ వాటర్ మళ్ళీ మనకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో ఇలా వచ్చిన న్యాచురల్ వాటర్కి ఇలా ఫ్లో యాక్చువల్ వెళ్ళిపోతుంది. బట్ దీనికి మధ్యలో అడ్డుకట్టలు వేసేసి అడ్డుకట్టలు మించి ఇక్కడ ఫిష్ ఫార్మింగ్ చేస్తారు, ట్రోట్ ఫిష్. ఈ ట్రోట్ ఫిష్ వెరైటీ ఏంటంటే దీని గురించి చెప్పుకోవాలంటే మనం, సో ఈ ట్రోట్ ఫిష్ గురించి చెప్పుకోవాలంటే ఈ ట్రోట్ ఫిష్ అంతకుముందు పెద్దగా దీని మీద ఆసక్తి వరకు లేకుండంట. బరాక్ ఒబామా విజిట్ చేశారు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కి. బరాక్ ఒబామా విజిట్ చేసినప్పుడు ట్రోట్ ఫిష్ తిని చాలా బాగుందని బాగా మెచ్చుకున్నారు. సో అప్పటి నుంచి
ఆయన విజిట్ చేసినప్పటి నుంచి ట్రౌట్ ఫిష్ కాస్ట్ వచ్చేసి 200 కాస్త 600 700 అయింది. ఇది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మనకు 600కు 500 దొరుకుతుంది. బట్ కిందికి వెళ్ళి ఢిల్లీలో ఇవన్నింటిలో 2000-2500 రూపీస్ కేజీ చొప్పున అయితే అక్కడ అమ్ముతున్నారు. సో మీకు ట్రౌట్ ఫిష్ కావాలంటే హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఇక్కడే తినండి. ఇక్కడ తింటే మీకు చాలా చీప్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. వీళ్ళు అథెంటిక్ స్టైల్లో వండుతారు. ఈరోజు ట్రై చేస్తాను, చేసిన తర్వాత మీకు ఇంకా పర్ఫెక్ట్గా చెప్తాను. ఆ ట్యాంక్లో చూసిన ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా మళ్ళీ నదిలోకే కలిసిపోతాయి. సో ఇక్కడ ఎక్కడ నదిని డిస్టర్బ్ చేయరు వీళ్ళు. జస్ట్ వాటర్ ఫ్లోని తీసుకుంటారు, మళ్ళీ ఆ ఫ్లోను మళ్ళీ న్యాచురల్ రిసోర్సెస్లో వదులుతారు. లొకేషన్స్ వచ్చేసి చుట్టూ కొండలు. ఇది నగర్ మనాలి దగ్గరలో ఉంటుంది. నగర్ క్యాజిల్ అంటారు ఇది. నగర్ క్యాజిల్ మనాలి. సో లోపలికి వెళ్ళిపోదాం. నగర్ క్యాజిల్ ఎంట్రీ. సో ఎంట్రీ ఫీ వచ్చేసి మనిషికి ఇక్కడ 50 రూపీస్ ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. సో దీనిలో బాగా స్ట్రక్చర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ వాల్స్ చూస్తే మనాలి వాల్స్ మీకు అప్పుడు నుంచి చూద్దాం అనుకుంటున్నాను నేను. వాల్స్ చూడండి, 4 వరుసల బండ, మళ్ళీ తర్వాత ఒక వరుస కర్ర పెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ భూకంపాలు ఎక్కువ వస్తాయంట. భూకంపాలు వచ్చినప్పుడు ఆ షాక్ తట్టుకోవాలంటే ఈ మధ్యలో పెట్టిన కర్ర ఏదైతుందో ఆ షాక్ని తీసుకుంటుంది. సో బిల్డింగ్ స్ట్రక్చర్ ఖరాబ్ కాదనమాట. ఈ స్ట్రక్చర్ మొత్తం ఓల్డ్ స్ట్రక్చర్. ఇది ప్యాలెస్ అంట. ఇక్కడ ప్రతి పాత కింగ్ ప్యాలెస్. బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి, ఫోటో పాయింట్ ఇవన్నీ. వుడెన్ మీద ఉంది, చాలా ఓల్డ్. ఇది చాలా ఓల్డ్ అంటే చాలా ఓల్డ్. చెక్క మీద అప్పట్లో చెక్కిన చెక్కనాలు ఇవన్నీ. కట్టెతో కట్టిన 2 స్టోరీ బిల్డింగ్ అనమాట ఇది. రెగ్యులర్ సూట్ అంటే ఇది హోటల్ కన్వర్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు. పాత వాళ్ళ ప్యాలెస్ ఇది యాక్చువల్లీ. వాల్స్ అన్నీ కూడా నేను చెప్పినట్టుగా రాయి తర్వాత చెక్క తర్వాత మళ్ళీ రాయి తర్వాత మళ్ళీ చెక్క. సో పైన రూఫ్ కూడా మీకు వుడెన్ రూఫే. ఇదంతా మనాలి హెరిటేజ్ అన్నమాట. పైకి ఎక్కడానికి కూడా చెక్క మెట్లే ఉన్నాయి మొత్తం. హెరిటేజ్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ వాళ్ళది ఇక్కడ స్టోర్ ఉంది. ఇక్కడ కూడా షాల్స్ ఇవన్నీ కూడా అమ్మేస్తారనమాట. సో ఇది నగర్ క్యాజిల్ అనమాట. మనాలి నుంచి మనకు ఒక 20-30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్పట్లో ఇది మహారాజా వాళ్ళ ప్యాలెస్ అంటారు. ఇప్పుడు మాత్రం హోటల్కి ఇచ్చినట్టున్నారు. సో దీనిలో ఒక టెంపుల్ కూడా ఉంది మనకు చూసుకుంటే, జగత్పతి టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనాలి కల్చర్, హిమాచల్ ప్రదేశ్ కల్చర్ నొట్టిపడలా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఓల్డ్ యాన్షియంట్ కల్చర్స్ అనమాట. చూసుకుంటే ఇవి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్. దీని పక్కన మనకు వ్యూస్ అన్నీ కూడా ఆ వ్యూస్ ఉంటాయి. ఇవి పహాడీ వ్యూస్ అంటారు. లోయలు అండ్ మంచు కొండలు ఇవన్నిటిగా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. సో వ్యూస్ అన్నీ కూడా కవర్ చేయాలంటే మనాలి రావాల్సిందే. చాలా బాగుంది స్ట్రక్చర్ అయితే. గాయస్, మనం ఇప్పుడు వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనాలిలో వశిష్ఠ టెంపుల్ ఉంటుంది. సో దానికి వెళ్ళే దారి ప్రతి చోట కొండలు గుట్టలు ఎక్కడే ఉంది మన దగ్గరలానే. ఇది మన వశిష్ఠ టెంపుల్. కెమెరా మనకి ఇక్కడ వరకు వెళ్ళాడు, ఇంతకన్నా లోపలికి కెమెరా అలో లేదు.
ఇది వశిష్ఠ టెంపుల్ ఇన్ మనాలి లోకల్లో ఉంటుంది. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వుడెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. డీటెయిల్ కూడా తీసి చూపించాను, మీకు కనిపిస్తుంది కదా, అంటే చూపిస్తాను మీకు డీటెయిల్గా కూడా. లోపల దేవుడిని ఒకటి తీయలేదు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఇచ్చారు. వశిష్ఠ మునికి జనరల్ వశిష్ఠ ఋషికి ఎక్కడ టెంపుల్స్ కనవడం మనకు. ఇక్కడ మనాలిలో వాళ్ళు పూజిస్తారు వశిష్ఠుని, కాబట్టి ఇక్కడ ఉంది. అండ్ వుడెన్తో ఇప్పుడంటే మనకు డిజైన్స్ ఇవన్నీ కంప్యూటర్ డిజైన్స్ వచ్చినాయి కనుక చేయడం ఈజీ అయిపోయిందేమో. బట్ అప్పట్లో ఇదంతా హ్యాండ్ వర్క్, చాలా ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్ ఇది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, అదనమాట టెంపుల్. మనాలికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా కూడా వశిష్ఠ టెంపుల్ విజిట్ చేయాల్సిందే. దారి కొంచెం టిపికల్గా ఉంటుంది రావడానికి, బట్ వెహికల్స్ వాళ్ళకి అలవాటే రావడం. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. అంటే టెంపుల్ మనకు వశిష్ఠుడిని మనం ఋషి కింద కొలుస్తాము, ఇక్కడ దేవుని కింద కొలుస్తారు. బట్ మనం ఏమంటారు ఆర్కిటెక్చర్ కోసం రావాలి డెఫినెట్గా. సో మనం వశిష్ఠుని టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత దాని ఎదురుగానే మనకు శ్రీరాముని టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒక రథంలా ఉంది, చారియట్ లాగా. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. సో మనాలిలో ఇందాక వశిష్ఠ టెంపుల్ చూసాం కదా, వశిష్ఠ టెంపుల్ పక్కనే శ్రీరాముని ఆలయం కూడా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమిలర్ ఆర్కిటెక్చర్తో ఉంది. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇక్కడ అన్నిటికీ వ్యూస్ ఎంత ఇంపార్టెంట్ మనాలి ఎందుకు వస్తారంటే, ఇక్కడ టెంపుల్ ఉంది కదా, జస్ట్ ఇటు చూడండి, నన్ను ఫాలో అయితే మీకు ఇదంతా మంచు కొండలు, అద్భుతమైన మంచు కొండలన్నీ ఉంటాయి ఇక్కడ. సో మనం టెంపుల్కి వెళ్తే ఆల్రెడీ ప్రశాంతత అనేది ఉంటుంది. సో ఇక్కడ కనుక కూర్చొని అలా కొండలు చూస్తూ కూర్చుంటే ఇంకా చాలా మనసు అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మార్నింగ్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో, అంటే మార్నింగ్ టైంలో కొండల మీద ఎండ అటుపడ్డప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఈవినింగ్ కన్నా మార్నింగ్ టైంలో చాలా అందంగా ఉంటుంది. మనం ఒక 8-9 o'clock టైంలో కనుక వస్తే అసలు సూపర్ వెదర్ ఉంటుంది. అండ్ ఆ కొండలు కూడా చూస్తూ ఇటు రామాయణం చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. వశిష్ఠ టెంపుల్, రాముని టెంపుల్ ముందర శివ మందిర్ కూడా ఉంటుంది, శివాలయం. సో ఇక్కడ మనాలిలో ఘటోత్కచ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ హిడింబా టెంపుల్, ఘటోత్కచ్ టెంపుల్ అని రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఘటోత్కచ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది ఘటోత్కచ్ టెంపుల్ వెళ్ళే దారి. దేవదారు చెట్టు ఉంది. చెట్టు మన దగ్గర కూడా ఉంటాయి కదా, సో అట్లాగే చెట్టు ఉంది. ఇక్కడ అందరూ అందరూ త్రిశూలాలు అయితే తెచ్చి పెట్టారు ఇక్కడ. ఇదేం నమ్మకమో ఏదో నమ్మకం ఉంటుంది మొత్తానికి. అన్ని త్రిశూలాలు ఉన్నాయి ఇక్కడ. ఏదైనా త్రిశూలాలు తీపిచ్చి మరీ పెట్టినట్టున్నారు. ఏదైనా మొక్కుకుంటే తీరితే కొమ్ముడు త్రిశూలాలు పెడతామనుకుంటారేమో మేబీ, దానికోసం త్రిశూలాలు అయితే పెట్టారు. పెద్ద చెట్టు ఉంది. ఇదే ఘటోత్కచ టెంపుల్ అంటున్నారు. చెట్ల చుట్టూ కొమ్ములు అయితే తెచ్చి పెట్టారు. ఇవి నాకు తెలిసి జింక కొమ్ముల్లాగానే కనిపిస్తున్నాయి. ఘటోత్కచ టెంపుల్ నుంచి హిడింబా టెంపుల్కి వెళ్ళే దారి. చాలా పెద్ద పెద్ద చెట్లు, ఇవన్నీ దేవదారి చెట్లు అనమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. టెంపుల్లో దేవత కానీ మొత్తానికి చుట్టూ అట్మాస్ఫియర్ అయితే బాగుంది. ఫొటోస్ దిగడానికి మంచి ప్లేస్ అయితే ఉంది జనాలకి. వీళ్ళంతా కూడా ఆ డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతున్నారు. హిమాచల్ డ్రెస్ మనం మొన్న వేసుకున్నాం కనుక మనం ఇప్పుడు దిగట్లా. సో ఇది హిడింబాదేవి టెంపుల్. హిడింబాదేవి అంటే మీ అందరికీ తెలుసు, భీముని భార్య. 3-4 రోజుల తర్వాత ఒక టెంపుల్లో క్రౌడ్ కనిపించారండి. చాలా క్రౌడ్ ఉంది, లైన్. ఏదో రెనోవేషన్ చేస్తున్నట్టున్నారు టెంపుల్ని, కట్టెలన్నీ కట్టారు. హిడింబాదేవి టెంపుల్. చాలా క్రౌడ్ అయితే ఉండి దర్శనం అయ్యే పరిస్థితి లేదు. దర్శనం కావాలంటే మినిమం 1.5-2 hours అయితే పట్టేలాగా ఉంది. ఇది ముఖద్వారం హిడింబాదేవి టెంపుల్ది. మనకి ఎట్లైనా లోపల తీసుకోనియరు, లోపలికి అలవ్ లేదు. టెంపుల్ వదిలేస్తే చుట్టూ అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంది. హాయ్ గైస్, దిస్ ఇస్ హిడింబాదేవి టెంపుల్ ఇన్ మనాలి. హిడింబాదేవి అంటే మనకు మహాభారత కథనం ప్రకారం భీముని భార్య అండ్ ఘటోత్కచుని వల్ల తల్లి. సో ఇందాక మనం ఘటోత్కచుని టెంపుల్ చూసాము. సో ఘటోత్కచుని టెంపుల్కు ఇక్కడ పక్కనే హిడింబాదేవి టెంపుల్ ఉంది. సో ఇది ఇక్కడ మనాలిలో ఫేమస్ టెంపుల్. మన ప్రతి ఐటనర్లో కానీ ట్రావెల్స్ ఇచ్చే ప్యాకేజ్లో కానీ హిడింబాదేవి టెంపుల్ ఖచ్చితంగా కూడా మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు జనరల్గా లైన్ ఉండదు పబ్లిక్, బట్ ఇక్కడ మాత్రం ఇంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ ఉంది టెంపుల్లో. మనకు దర్శనం అయ్యే పరిస్థితి కూడా లేదు ఈరోజు. ఇక్కడ ఎన్ని టెంపుల్స్ అయినా ఇంత క్రౌడ్ అయితే ఎక్కడ లేదు. సో అంత ఫేమస్ ఇక్కడ హిడింబాదేవి టెంపుల్ అనమాట.
సో టూరిస్ట్తో పాటుగా లోకలైట్స్ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా నచ్చింది అంటే టెంపులే కాకుండా టెంపుల్ చుట్టూ ఉన్న వెదర్ ఏదైతే ఉందో మనం చూస్తే ఇవన్నీ చెట్లు ఇదంతా కూడా ఏమంటారు మనకు పార్క్ లాగా కూర్చొని మాట్లాడుకోవడానికి చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు, పిక్నిక్ లాగా. అందుకే ఇక్కడ ఫొటోస్ తీయడానికి చాలా టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు పబ్లిక్ అని చెప్తున్నారు. ఇంత క్రౌడ్ అయితే హిమాచల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడలేదు, ఇక్కడ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా మనాలికి వచ్చినప్పుడు ఇడియమ్మ టెంపుల్ మాత్రం మిస్ కావద్దు. ఇది మనాలి లోకల్లోనే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. మనాలిలో మీరు ఎక్కడ స్టే చేసినా కూడా 1-2 కిలోమీటర్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్, ఓల్డ్ ఆర్కిటెక్చర్, చాలా బాగుంది. ఇది మనాలి మాల్ రోడ్కి వచ్చాము మనం. ఇక్కడ మ్యాక్సిమం షాపింగ్స్ అన్నీ కూడా మనాలిలో మాల్ రోడ్లో జరుగుతాయి. దీని కిందనే మనకు వన్ విహార్ అని 2-3 పాయింట్స్ ఉంటాయి చూసేది. మాల్ రోడ్ ఇక్కడ మన నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయ్యేదంతా మాల్ రోడ్ అనమాట. సో ఇది మనాలి మాల్ రోడ్. షాపింగ్స్ కానీ రెస్టారెంట్స్ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు. ఇదంతా కూడా మాల్ రోడ్. సో ఇది టిబెటన్ మాంటెసరీ లోపల అనమాట. ఇక్కడ తీసుకోవచ్చు మనం, ఎందుకంటే మొబైల్ ఫోటోగ్రఫీకి 20 రూపీస్ టికెట్ పెట్టి తీసుకోవడానికి ఇచ్చారనమాట. బౌద్ధ మతానికి సంబంధించిన టెంపుల్. ఇక్కడ బుద్ధుడి విగ్రహం చాలా పెద్దది ఉంది. మెట్లున్నాయి, పైన ఏముందో కూడా చూద్దాం మనం. సో మనం అక్కడ గుడి గంటలు కొట్టినట్టుగా ఇక్కడ ఈ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తింపాలన్నమాట. ఇవి తింపితే మనం గంట కొట్టినప్పుడు ఎట్లా అవుతుందో బుద్ధిజం లోపల ఇవి ప్రేయర్ రోల్స్ అంటారంట. సో ఇవి తింపితే మన ప్రార్థన కూడా బుద్ధుడికి చేరుతుందని ఇక్కడ బుద్ధుల అంటే వీళ్ళ నమ్మకం. సో దాని ప్రకారం మనం కూడా తింపేద్దామని. మన ధ్వజస్తంభంలాగా బుద్ధుని కల్చర్ లోపల ధ్వజస్తంభం ఇది అనుకుంటా. సో టిబెటన్ మొనాస్ట్రీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మాంటెసరీ అని నేను అంటుంటే నా బిడ్డ చెప్పి మొనాస్ట్రీ అని చెప్పేసి టిబెటన్ మొనాస్ట్రీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ మొనాస్ట్రీ అంటే ఏం లేదు, ఇక్కడ టిబెటియన్ అంటే బుద్ధుని టెంపుల్ అనమాట. టిబెటియన్స్ అంతా బుద్ధుని దైవం కొలిసినాక ఇది బుద్ధుని టెంపుల్. సో మన దగ్గర ఏదైతే అనంత పద్మనాభ 3 దర్వాజాల నుంచి 3 డోర్లు వచ్చి కనబడతారు కదా, ఇక్కడ బుద్ధుడు కూడా కింద పైన గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. సగం కింద నుంచి కనిపిస్తుంది, సగం పై నుంచి కనిపిస్తుంది. అంటే దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్ళకుండా అంటే ఇక్కడ మనకు దూరం నుంచి కనిపించదు, పైన కింద కనిపిస్తుంది. చుట్టూ వచ్చేసి మిగతా ఉపాలయాలు ఉన్నాయి. దాని చుట్టూ ఇట్లా ఏమంటారు తింపేటి ఉన్నాయి అనమాట గుండ్రంగా.
సో వాటిని మన ప్రేయర్ బెల్స్ అనేది అంటారంట. ప్రేయర్ సర్కిల్సా ఏంటిది అది, ప్రేయర్ బెల్స్ అని మన దగ్గర గంట కొడతాం కదా. సో అట్లా బౌద్ధారామాలలో బుద్ధుని దేవాలయాల్లో ఇట్లాంటివి పెడతారంట. సో వాటిని తిప్పుకుంటూ వెళ్తున్నారు అందరూ. సో తిప్పుకుంటూ వెళ్తే మన ప్రార్థన బుద్ధిని మూడుతుందని ఒక నమ్మకం వాళ్ళది. మనం కూడా నమ్మేసి తిప్పేయడం జరిగింది మీకు చూపించినట్టుగా. సో ఇక్కడ ప్రతి చోట కూడా చుట్టూ మౌంటైన్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. యూ వాంట్ టు సీ, ఐ కెన్ షో యూ ద మౌంటైన్ వ్యూస్ ఆల్సో. చూడండి నా వెనకాల మొత్తం మౌంటైన్ వ్యూస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనాలి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పాలి. మాల్ రోడ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పాలి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 1 డే మిగిలిపోయింది మన ఫ్లైట్ కనుక ఢిల్లీ కూడా కవర్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. సో మీకు ఢిల్లీలో కూడా కొన్ని చూపించేస్తాను, మీరు అందరూ చూడవచ్చు, బట్ నేను చూడాల్సిందే తప్ప అది భరించాలి. బాయ్. సో మనాలి వస్తే తప్పకుండా మీరు చూడవలసినది ఇక్కడ అంటే ఇలాంటి చాలా షాప్స్ ఉంటాయి. కాశ్మీరీ డ్రై ఫ్రూట్ షాప్స్ అన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్, ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి శిలాజిత్ అని ఒకటి దొరుకుతుంది. మీరు అంటే యూట్యూబ్లో వీడియోలో చూసే ఉంటారు శిలాజిత్. అది కూడా ప్యూర్ శిలాజిత్ ఇక్కడ దొరుకుతుంది అనమాట మీకు. సో ఇది స్టోర్. అండ్ సాఫ్రాన్ అంటే మన కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వు కూడా ఇక్కడే మంచి కుంకుమ పువ్వు, చాలా మంచి కుంకుమ పువ్వు దొరుకుతుందంట క్వాలిటీ. ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి. ఇది శిలాజిత్ అండి, ఒరిజినల్ శిలాజిత్. ఇది మనకు పెయిన్స్కి కానీ చాలా వాటికి పనిచేస్తుంటారు. మీరు దీని డీటెయిల్స్ అన్ని కావాలంటే శిలాజిత్ టైప్ చేయండి, ఆ డీటెయిల్స్ వస్తే నేను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. कैसे रहा उसमें गोक्षुरा सफ़ेद मूसली और उसमें जो शतावर रहता है वो मिक्स रहता है. हालांकि शिलाजित अगर प्योर है उसमें कुछ भी आपको ऐड करने के మనాలి నుంచి ఢిల్లీ వెళ్ళేటప్పుడు కాశ్మీర్ ఆర్గానిక్ స్టోర్స్ అని వస్తుంది. దీని కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. సో ఇక్కడ నేను చెక్ చేశాను, చాలా షాపులో చెక్ చేశాను, బట్ ఫైనల్లీ వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. శిలాజిత్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. శిలాజిత్ యూజ్ అని గూగుల్లో కొడితే వస్తుంది. అండ్ మీకు దాని యూజెస్ కూడా ఒక స్పెషల్ రీల్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. శిలాజిత్ కానీ, ఇక్కడ కుంకుమ పువ్వు కానీ, మన సాఫ్రాన్ కానీ, మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ దొరుకుతాయి. సో ఇది వీళ్ళ స్టోర్ అనమాట. ఇక్కడ మనకు ఆరిఫ్ భాయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, చాలా బాగా చెప్పారు. అండ్ మీకు హనీ కానీ ఇవన్నీ కానీ మీకు అంటే మనకు రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీ దొరుకుతుంది ఇక్కడ. కుంకుమ పువ్వు, హనీ, హింగ్ ఇట్లాంటి చాలా వస్తువులు దొరుకుతాయి. అంటే మీరు మిస్ కాకూడదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. శిలాజిత్ అయితే ప్యూర్ ఒరిజినల్ శిలాజిత్ ఇక్కడ చూశాను నేను, దాన్ని చెక్ చేశాను, అన్ని రకాల టెస్టులు కూడా చేశాము. 100% చాలా బాగుంది. అండ్ వాళ్ళు 10 years వారంటీ కూర్చున్నారు. ఇప్పుడు కుంకుమ పువ్వు వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక 5 years తర్వాత కూడా మనకు కనుక దానిలో ఫంగస్ కానీ అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఫంగస్ కానీ ఇట్లాంటిది ఏమైనా వస్తే వాళ్ళు రిటర్న్ తీసుకుంటామనే గ్యారంటీ కూడా మనకి ఇస్తున్నారనమాట. సో ఇంత గ్యారంటీగా డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పిన వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా మిస్ కావద్దు. ఇలా కాంటాక్ట్ నెంబర్ అండ్ మీకు వీళ్ళ విజిటింగ్ కార్డు కూడా నేను షేర్ చేస్తాను, అది ఫాలో అవ్వండి. అంటే మీరు ఎప్పుడన్నా మీరు మనాలి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కూడా పంపిస్తారు డెఫినెట్గా. క్వాలిటీ మాత్రం 100% బాగుంది. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్లో మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ రావాలి. మనం కేరళ వెళ్ళినప్పుడు లవంగాలు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ వస్తుంటుంది కదా. సో అట్లే వీళ్ళ దగ్గర యాక్రోట్ కానీ వాల్నట్స్ కానీ ఆయిల్ పర్ఫెక్ట్ ఆయిల్తో ఉన్నాయి. 100% క్వాలిటీ అయితే 100% ఉంది నా నాలెడ్జ్ ప్రకారం అయితే. సో మీరు ఒకసారి తీసుకున్న తర్వాత చెక్ చేస్తే మీరు కూడా చూడొచ్చు. కాబట్టి ఇది విజిట్ చేయండి. వీళ్ళ విజిటింగ్ కార్డు మీకు కింద నేను ఫ్లాష్ లాగా చేస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్న నుంచి ట్రౌట్ ఫిష్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికి మొత్తం ఒక రెస్టారెంట్ దొరకబట్టుకున్నాను. వేరే ట్రౌట్ ఫిష్ ఫేమస్ అనమాట. తందూరి ట్రౌట్ ఫిష్ మీకు చూశారు కదా, టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్తా. ఇట్స్ గుడ్. అంటే మన గోదావరిలో పెరిగిన కొరమీనంత టేస్ట్ లేకపోయినా బాగుంది. బోన్స్ అయితే లేవు, తినడానికి ఈజీగా ఉంది. వాళ్ళు చేసిన విధానం కూడా బాగుంది. సింగిల్ బోనే ఉంది, ఎక్స్ట్రా బోన్స్ అయితే లేవు దీనికి. ఓన్లీ మధ్య బోన్ అనమాట, అందుకే ఫేమస్. జనరల్గా ఈ మధ్యలో ఒక సింగిల్ బోన్ ఫిషెస్ ఫేమస్ ఉంటాయి కదా,
కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది కూడా అదే స్టైల్. ఒబామాకి ఎందుకు నచ్చిందంటే ఆయనకి ఎట్లా తిన్నాడో, మనం తినేది తందూరి తింటున్నాము, ఆయన ఎట్లా తిన్నాడో తెలియదు, బట్ టేస్ట్ అయితే గుడ్. మొత్తానికి కొత్త ఫుడ్ అయితే ట్రై చేయాలి కదా. మీరు మనాలి వచ్చినప్పుడు ప్రాట్ ఫిష్ మాత్రం మిస్ కాకుండా మాత్రం ట్రై చేయండి. ఇట్స్ గుడ్. చాలా చోట్ల దొరుకుతుంది. మనకు ఏంటంటే బెస్ట్ దొరకాలన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్కి వచ్చాం. చాలా బాగుంది. పక్కన బియాస్ రివర్ కూడా పారుతుంది. బయాస్ రివర్ పక్కన కూర్చొని తింటాం. చాలా బాగుంది. ఫైనల్లీ మనాలి నుంచి చెక్అవుట్ అయితే అయిపోతున్నాం. నిషితా రిసార్ట్స్ నుంచి నెక్స్ట్ ఒక రోజు మిగిలిపోయింది. సో ఢిల్లీలో కవర్ చేద్దామని నిషితా రిసార్ట్స్ నుంచి బయలుదేరిపోతున్నాం. క్యాచ్ యూ ఇన్ ఢిల్లీ గాయస్. బాయ్. మనాలిలో పైనంతా కొండల నుంచి వస్తున్న వాటర్ ఇది. సో ఈ వాటర్ ఫ్లో న్యాచురల్ వాటర్ ఫ్లో 24 hours ఫాలో అవుతుంటుంది. పైన శివుని పెట్టారు, అంటే తాగడానికి మంచిదన్న ఉద్దేశంతో శివుని పెట్టారు. సో ఇక్కడ వాటర్ చూడండి, అందరు నింపుకుంటున్నారు హ్యాపీగా. ఎంత బాగున్నాయంటే మనం బిజరీ కానీ మినరల్ వాటర్ ఎందుకు పనిచేయవు, అంత చక్కగా అంత చాలా బాగున్నాయి. న్యాచురల్ ప్లేస్, స్ప్రింగ్ వాటర్ అంటారు కదా, న్యాచురల్ కొండలో వచ్చిన వాటర్.